వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభ లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే లక్ష్యంగా సంతరోజులపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చేముకుర్తి మండలం గాడిపత్తి వారి పాలెంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందించారు. ప్రతి ఇల్లు తిరిగి ప్రభుత్వం అందించిన లబ్ధిని వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, పిఎస్సిఎస్ చైర్మన్ జ్యోతి వేణు, మండల సెక్రటరీ ఇస్తర్ల ఏడుకొండలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనంనేని లోకేష్, తిరుగు యువత నాయకులు గమిని ప్రసాద్, మన్నం శేషయ్య, గమిని కృష్ణారావు, మందలపు రామాంజనేయులు, బెల్లంకొండ రామచంద్రరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా, తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసే సామాజిక న్యాయమే చేయంగా, ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా, అమరావతి ముస్తాబు అవుతోంది, ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది. రైతన్న కన్నీళ్లు తుడవంగా, పోలవరం పూర్తి కానుందిగా, విశాఖ స్టీల్ రక్షించగా, కేంద్రాన్ని ఒప్పించి సాధించగా, గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే ఉపాధి కల్పించను. తర్వాత 2 సంవత్సరాల కాలం జూన్కి పూర్తయింది. 2 సంవత్సరాల కాలంలో బ్రీఫ్ గా చెప్పండి. తర్వాత ఏం చేస్తామో అని ప్రజలకు వివరిస్తూ
ఇంకా ఆ ఇచ్చే హామీల్లో ఇంకా ఏమి చేయలేదు, ఇంకా త్వరలోనే చేస్తామని తెలియజేస్తూ మీకు ఇంకా ఏమి సంవత్సరమని తెలుసుకుంటూ పక్కన అధికారులని ఎండిఓ గారిని ఏఈని పంచాయతీ సెక్రటరీని అందరినీ కూడా వెంటబెట్టుకుని అందరినీ వెంటబెట్టుకుని జనాభా సమస్యల్ని గ్రామంలోనే పూర్తి చేస్తామని, అంటే రోడ్లు ఎక్కువ వాటి ఎన్ని రోజుల్లో మనం చేయగలము ఆ ప్రాబ్లమ్స్ అనేది ప్రజల ముందుకు ఎప్పుడు ప్రజలతోనే అనుసంధానంగా రాజకీయ నాయకులు ఉండాలి అనే ప్రక్రియలో భాగంగా ఈ రోజు కార్యకర్తలు అధికారుల గురించి 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి ఉద్దేశం మీ అందరికీ ఉంటుంది. సర్పంచ్ కానివ్వండి, ఎంపీడీసీ కానివ్వండి, ఏదైనా మండల పరిస్థితి కూడా కలిసి ప్రజలు ఉన్నందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కొంచెం రాత్రి జరిగింది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు గ్రామానికి స్వయంగా ఏమన్నారు కదా అందరు ఎప్పుడు అయిపోయింది, అవి వస్తే వచ్చినట్టు లేకుంటే లేదు, ఆల్రెడీ ఇచ్చేసారు. కాదులే మాట పెండింగ్ బిల్స్ అన్ని ఎప్పుడో కంప్లీట్ చేసాం కదా. జరిగినాయి అయిపోయినాయి, జరగని లేవు. ఇప్పుడు పిలిపించి అందరితో మాట్లాడు. వర్షం పడితే ఇప్పుడు పల్లె రోడ్డు పెట్టారు, అది ఎక్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మీరందరూ కూడా ఐక్యంగా పాల్గొని ఈ గ్రామీణ పార్టీ అభ్యర్థులు తెలియజేస్తూ కృషి చేస్తూ దాని తర్వాత వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000కి పెంచి 4, 6, 10, 15 అర్హత బట్టి ఇస్తూ ఉన్నాము. దాని తర్వాత తల్లికి వందనం. ఇంతకుముందు ఇంట్లో ఒకరికి ఇస్తే ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ, 4 ఉన్నా కానీ, 5 ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అడగకుండానే శ్రీశక్తి అని స్త్రీలకు ఫ్రీ బస్ ఇస్తున్నాము. దాని తర్వాత అన్నదాత సుఖీభావ అని ప్రతి రైతుకి ఒక 20,000 రూపాయలు ఇస్తున్నాము. అదే కాకుండా ఇతర కార్యక్రమాలు ఏంటిదంటే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు. దాని తర్వాత గీత కార్మికులకి మద్యం షాపులు ఒకటి ఇవ్వటము. అలాంటి మత్స్యకారులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను. అంటే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని కార్యక్రమాలు చేశామనేది మీకు తెలియజే. తర్వాత తల్లికి వందనం 10,000 కోట్లు. అదే కాకుండా ఎలక్షన్ ముందల రోడ్ల సంగతి మీ అందరికీ తెలుసు. అన్ని గతుకులు, ఇటు ఆర్ఎన్బి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతలపాడు నియోజకవర్గంలో దగ్గర దాపు 110 కోట్ల రూపాయలు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత ఆర్ఎన్బి రోడ్లు కూడా ఒక 20 కోట్ల రూపాయలు. అంటే మీ అందరికీ తెలుసు చీమకుర్తి గ్రానైట్ దగ్గర పెద్ద పెద్ద గుంతలు ఉంటే అవి కూడా ఒక 2 కోట్ల రూపాయలతో అవన్నీ నీట్గా చేసి పెట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు మనము చెప్పినట్టు చేశాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే 100 ఉన్నాము. దాని తర్వాత పల్లెలో బరియల్ గ్రౌండ్లో దానికి ఫెన్సింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ ఫెన్సింగ్ ప్రాబ్లంకు కూడా ఫెన్సింగ్ చేసి దాన్ని కూడా ఒక 10 లక్షలు అయితే అది కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. రైతులు చాలామంది పొలాల రోడ్లు అడిగారు. ఇప్పుడు మన వెబ్సైట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి చెప్తే పొలాల్లోకి ఏ పొలాల రోడ్లు కావాలో దాన్ని అప్లై చేసుకోమన్నారు. మీరు అందరూ అప్లై చేసుకుంటే వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ ప్రకారంగా అవి కూడా చేసి పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. నేను
5 లక్షలు మీ ఊరికి టెండర్ స్టేజ్లో ఉంది. అవి అవసరమైతే ఇంకొక 40 లక్షలు పెంచి ఇక్కడ ఉన్న సమస్యలు సీసీ రోడ్లు కూడా అతి త్వరలోనే, అంటే ఇవన్నీ మాటలు ఏంటిదంటే ఏదో ఉత్తగా చెప్పడం కాదు, చేతిలో డబ్బులు పెట్టుకొని మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ. సో వీళ్ళు ఎస్టిమేషన్ వేసిన వెంటనే ఒక 80 లక్షలు మీ ఊరికే మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఏదైనా ఇతర ముఖ్య సమస్యలు ఉంటే చెప్తే అవి కూడా చేస్తాం. ఏది నీళ్లు లీకేజ్ అన్నారు, ఆ పంచాయతీ సెక్రటరీ చెప్తే ఆ నీళ్లు లీకేజ్కి ఆర్డబ్ల్యూసీఐతో చెప్తే అవన్నీ ఏదైనా ఉంటే ఒక 5-10 లక్షలు అయితే అవి కూడా ఇస్తామని తెలియజేస్తున్నాము. అదే కాకుండా వచ్చే ఒక నెల రోజులలో ఉన్న కాలువలన్నీ క్లీనింగ్ చేపించి, అంటే అది ఒక 2-3 లక్షలైనా కానీ క్లీనింగ్ చేపించి చేయాలని అది కూడా కోరుకుంటాం. ఆ పర్మిషన్ కూడా అతి త్వరలోనే చేపిస్తాము. సో నేను చెప్పేది ఏంటిదంటే, నువ్వు గ్రావెల్ రోడ్ అంటే నేను చెప్పాను, పొలాల రోడ్ అంటే గ్రావెల్ రోడ్డే. మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మీ దగ్గర వెళ్ళేసి అన్ని పెట్టుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు జెన్ఆర్ఈజెస్లో ఇస్తానని చెప్పారు, అవి కూడా శాంక్షన్ చేస్తాము. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అనుకున్న దానికన్నా ఎక్కువే చేశాము. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. ఈ తల్లికి వందనాలు, స్త్రీలకి ఫ్రీ బస్సులు, దాని తర్వాత రైతులకి 20,000. ఎందుకంటే రేపు చర్చ్ కావాలన్నా ఏది కావాలన్నా అన్నీ స్మూత్గా ఉండాలి. ఇవన్నీ స్మూత్గా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కువ ఇటు తల్లికి వందనమైనా కానీ, అన్నదాత సుఖీభవ, రైతులకైనా కానీ, పెన్షన్లైనా కానీ పార్టీలు అతీతంగా ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. రేపు రాబోయే కాలంలో కూడా మాతో బాగుండే వ్యక్తులు, పని చేయాలనే వ్యక్తులు మీరు ఎన్నుకుంటే మేము కూడా వాళ్ళతో కలిసి ఉత్సాహంగా పనిచేసి మీ గ్రామ అభివృద్ధి కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్లో కూడా ఇక్కడున్న నాయకులు దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు పనులు అడిగి పనులు చేపించుకొని రేపు మంచి ఓట్లతో మెజారిటీగా గెలిచే విధంగా మీరు అందరూ ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూడా మీ ఊర్లో ఎక్కువ చేయలేదు. సరే, ఒక వారం లోపల అందరూ గట్టిగా 100% చేయాలని కూడా కోరుతున్నాను. లోకేష్ ఏడుకొండల అంతా ఉత్త డబ్బులు అడగటం కాదు, పనులు కూడా చేస్తేనే వాళ్ళు డబ్బులు ఇచ్చేది. సో ఇవన్నీ చేస్తున్నాము. సో ఒకటి చేయందంటే ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి మీ పల్లెల్లో జరుగుతుంది. రాబోయే 1-2 నెలల్లోనే 80 లక్షల రూపాయలు వర్కులు మీ ఊరు వరకే జరుగుతాయి. దాని తర్వాత పొలాల రోడ్లు ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ, మీరు అటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని, ఏదో విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఏదో ఫండ్స్ తీసుకొని వచ్చి బాగానే పనులు చేస్తారని ఉద్దేశంతో మాకు ఓటేశారు. దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నాం. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ పనులు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. పంచాయతీ ఎలక్షన్ గట్టిగా చేయండి. ఈ ఊరి జనాలకి అభివృద్ధి కోరే వ్యక్తుల్ని, మంచోళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్నుకోవాలని మరీ కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.